ఈరోజు మనము మంచి చెర్రీ టమాటాలతోని చెర్రీ టమాటో కర్రీ చేసుకున్నాము. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇవి హార్వెస్ట్ చేసుకొని చెర్రీ టమాటాతోని కర్రీ చేసుకున్నాము. ఈరోజు మనం చెర్రీ టమాటో కర్రీ చేసుకుందాము. ఇందులో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ వేసుకోవాలి. మంచిగా వేగనివ్వాలి. ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఇట్లా చెర్రీ టమాటాలు పచ్చివి కొంచెం ఎర్రవి అన్నీ కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అందులో టమాటాలు వేసుకుందాం. టమాటాలు కట్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి అట్లనే వేసేసుకోవచ్చు. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం పసుపు, ఉప్పు, వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఈ స్టేజ్లో కొంచెం కేర్ఫుల్ ఉండాలి. టమాటాలు కట్ చేయకుండా వేసినాం కాబట్టి పేలే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెడితే మంచిగా మగ్గినాక మళ్ళీ చూద్దాం. ఇందులో ఎక్కువ తక్కువ ఏం వేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ హోల్ టమాటాలు చెర్రీ వేసి అట్లనే చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. చపాతీస్లోకి అయితే చాలా బాగుంటుంది. టమాటాలు ఉడికినాయో లేదో చూద్దాం. మంచిగా ఉడికినాయి. ఈ కచ్చి టమాటాలు కొంచెం ఓపెన్ అయ్యేదాకా ఆగాలి. ఇంకొంచెం ఉడకనిద్దాం. కొంచెం ఉడికినాక మళ్ళీ కారం వేసి ఇంకొంచెం సేపు మగ్గబెడితే కూర రెడీ అయిపోతుంది. టమాటాలు మంచిగా ఉడికిపోయినాయి. ఒకసారి కలుపుకుందాం. మంచిగా అట్లా ఉడికితే జస్ట్ అట్లా ఉడికిపోయింది. వేసుకుంటే జస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, బట్ కొంచెం కారం వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. మీ టేస్ట్ని బట్టి ఎంత కారం కావాలో అంత వేసుకోండి. టమాటాలు అయితే ఉడికిపోయినాయి. జస్ట్ కారం పచ్చివాసన పోయే వరకు ఉంచి బంద్ చేసుకుంటే కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, ఇంకేమన్నా వేసుకోవచ్చు. బట్ మాకైతే ఇట్లనే నచ్చుతుంది. జస్ట్ టమాటా ఉల్లిగడ్డ ఫ్లేవర్, కొంచెం పచ్చిమిరపకాయల ఫ్లేవర్, ఎల్లిపాయ వేసుకుంటే చపాతీలతోనైతే సూపర్ ఉంటుంది. కర్రీ రెడీ అయిందో లేదో చూద్దాం.
చెర్రీ టమాటా ఉల్లిగడ్డ కర్రీ రెడీ. ఇది చపాతీతో కానీ లేకపోతే బగారా రైస్తో కానీ దేంతో తిన్నా కానీ సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో చెప్పండి. థ్యాంక్ యూ.